ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ ఈస్టర్. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రభు చాలా చక్కగా, అద్భుతకరంగా ప్రతి ఉదయం మనందరితో మాట్లాడుతూ ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. మన జీవితాలు అద్భుతకరంగా మార్చబడడం మనం చూస్తున్నాం కదండి. చూడండి, యేసయ్య ఉంటేనే ఆ జీవితాలకు ఒక విలువ. ఆయన లేకపోతే మనకు విలువ లేదండి. ఆయన మాటలు పట్టుకొని మనం ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తామో మన జీవితాలు అద్భుతకరంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, మన దేవుడు సజీవుడు. ఆయనే మొదటివాడు, కడపటివాడు. ఆయన సజీవుడైన దేవుడిగా ఉన్నారు. ఆయన యుగ యుగములకు సజీవుడైన దేవుడై ఉన్నారు. ఆయన మృతి పొందారు, కానీ ఆయన చెప్పినట్లుగా మనందరి కొరకు తిరిగి లేచిన దేవుడై ఉన్నారు. చూడండి, ఈ ప్రపంచం మొత్తంలో కూడా తెరవబడిన సమాధి ఎవరిది అంటే అందరూ చెప్పగలుగుతారు, అది ప్రభువైన యేసుక్రీస్తు వారిది మాత్రమే అని చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆయన మాట్లాడినట్లుగా ఆయన ప్రవచనాలు నెరవేర్పును మనం చూసి ఉన్నాం కదండి. చూడండి, 3వ దినమున మన కొరకు తిరిగి లేచిన దేవుడై ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు కదండి. ఆయన సజీవుడు. ఆయన నమ్ముకున్న బిడ్డలము మనము కూడా సజీవులమే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయన యుగ యుగములకు సజీవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగోండి, మన దేవుడు మాట్లాడే దేవుడు, జీవము గల దేవుడు. మన బాధల్లో మన కన్నీళ్లను తుడిచే దేవుడు, మన కష్టాల్లో మనకు తోడే ఉండే దేవుడు. మనం వేదన పడుతూ ఉన్నప్పుడు, మన వేదనలో మనం కృంగిపోయిన ఆ పరిస్థితులలో ప్రభువే సహాయం చేస్తూ మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. మనం కన్నీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు ఊరికి అలా చూస్తూ ఉండే దేవుడు కాదు, కానీ మన జీవితంలో కార్యము చేసే దేవుడై ఉన్నారు. చూడండి, మన దేవుడు చూడండి సజీవుడైన దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, పునరుద్ధాన దినాన్ని మనం ఈ రోజున జరుపుకుంటున్నాం. చూడండి, ఎన్నో విషయాల్లో మనము బాధ, వేదన, మనము చాలా కృంగిపోయిన పరిస్థితులు మన జీవితంలో చూసినప్పటికీ ఒకటి మాత్రం సత్యం అండి, ఆయన సజీవుడైన దేవుడై ఉన్నారు. మన పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రభు పైన నిశ్చయముగా మనం ఆధారపడదాం. ప్రభు కొరకు ఎదురు చూద్దాం. ఆయన లేపబడినట్లుగా మనము కూడా లేపబడబోతున్నాం. ఆమేన్. ఆయన సజీవుడు కనుక ఆయన నమ్ముకున్న తన బిడ్డలు కూడా సజీవులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ఒకటే అండి, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా మనం దేని వైపు చూడొద్దు, కానీ జీవము గల దేవుని వైపే మనం చూచుదుము గాక. చూడండి, సిలువను మోసే వారిమిగా ఉండాలండి. ఆమె ఆ సిలువను మోస్తూ ఆయనను వెంబడిస్తూ అద్భుతమైన రీతిలో మనం ముందుకు సాగామనుకోండి, మన జీవితాల్లో నిజంగా మనం అద్భుత కార్యాలు చూడగలుగుతూ ఉంటామండి. మన జీవితంలో అధైర్యపడకండి. ఇదిగో ఈ మాటలు పట్టుకొని సంతోషించండి. యుగ యుగములకు ఆయన సజీవుడైన దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎన్ని కార్యాలు చేసి ఉన్నారు కదా మన ఎదుట. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆది సంభూతుడు, ఆయన యుగ యుగములకు నిత్యుడగు దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన కార్యాలు ఎన్నో అండి. ఒకటేంటండి, ఎంత వివరించినా, ఎంత వర్ణించినా ఆ కార్యాలు అసలు ఎంత చెప్పుకున్నవి సరిపోవండి. అంతటి గొప్ప కార్యాలు చేసిన దేవుడై ఉన్నారు. ఇదిగోండి, ఈ లోకానికి మన కొరకు వచ్చి, శరీరధారుడిగా మన కొరకు వచ్చి, ఇదిగో సమస్తము కూడా ఆయన జరిగించినవన్నీ, ఆయన చేసినవన్నీ కూడా, మరి సమస్తాన్ని కూడా తండ్రి చేతులకు అప్పగించి ఆయన పనిని ముగించుకొని, ఇదిగోండి సమాప్తమైంది అని తన ఆత్మను అప్పగించి ఆయన మరణించి కలువరి సిలువలో మన పాపాల నిమిత్తమే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మరణించారండి. ఆయన మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవడానికి మరణించారు. మనల్ని ఒక
మంచి మార్గంలో నడిపించడానికి ఆయన మరణించారు. ఆయన మరణము నిజంగా మనకెంతో మేలు చేసింది కదా. ఆయన మరణించారు, చెప్పినట్లుగా 3వ రోజు తిరిగి లేచిన దేవుడై ఉన్నారు. ఆయన సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సజీవుడు, సజీవుడు, సజీవుడు. నీ దేవుడు ఎవరు అని అనేకులు అడిగితే చెప్పు, ఆయన సజీవుడు అని చెప్పు. ఆయన మృతులలో నుండి లేపబడిన దేవుడు, మృతులలో నుండి మమ్మల్ని కూడా లేపగల దేవుడు అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలా తిరిగి లేచారో మమ్మల్ని కూడా లేపే దేవుడు అని చెప్పండి. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదండి. ఆయన సజీవుడు. చెప్పండి ఉదయకాల సమయంలో, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ఎస్, ఆయన యుగ యుగములకు సజీవుడై ఉన్నారు. ప్రారంభము లేకపోతే చివరి, అంతము, కడవరి, మరి అదంతా కూడా ప్రభువే. అద్భుతకరమైన మాటలు మనం చూడగలిగాం కదండి. చూడండి, మరొకసారి చదువుదాం ఆ మాటల్ని. ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించువాడును, మృతుడని అయితేనే కానీ ఇదిగో యుగయుములకు సజీవుడై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలండి. ఈ మాటలు పట్టుకొని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో నిజంగా ఇంకను మనం బలంగా ముందుకు సాగగలుగుతాం. మొదటివాడు, కడపటివాడు అంటే ఆరంభము, అంతము అంతా కూడా ఆయనే. ఆయన ద్వారానే జరుగుతుంది, ఆయన ద్వారానే ముగించబడుతుంది. ఇదిగో ఆయన సజీవుడైన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో దేవుని మాటలు అందరం కలిసి ధ్యానించాం కదా. బలముగా ముందుకు సాగుదాం. ఎవరు ఎన్ని మాట్లాడినా ఈ మాటలు వారికి చెప్పండి. నా దేవుడు సజీవుడు, హీఈస్ అలైవ్ అని చెప్పండి. ఆమేన్. ఆయన ఎప్పుడు కూడా నాతో ఉండే దేవుడు, నా కష్టాలు తీర్చే దేవుడు, నాకున్న బాధలు, ఇబ్బందులు అన్నిటినీ కూడా మరి అన్ని విషయాల్లో తప్పించే దేవుడే ఉన్నారు, నన్ను నడిపించే దేవుడే ఉన్నారు, నన్ను బాగు చేసే దేవుడే ఉన్నారు. ప్రాముఖ్యంగా నన్ను పవిత్రుడిగా చేసి నన్ను అద్భుతకరంగా నడిపించిన దేవుడై ఉన్నారని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మనందరితో మాట్లాడుతుండగా ఆయన మన జీవితంలో ఎన్ని కార్యాలు చేశారో ఆ కార్యాలను బట్టి మహిమ చెల్లిస్తూ మరి ఈ రోజున ఈ వాక్యం పట్టుకొని అందరం కలిసి ముందుకు సాగుతూ అందరం మరి ఈ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. అందరం కలిసి ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీ నామానికి మహిమ. ఏ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం. అవునయ్య, నీవు మొదటి వాడవు, కడపటి వాడవు, సజీవుడు అయిన దేవుడవై ఉన్నావు. అయ్యా, నేను నమ్ముకున్న మేము ధన్యులం ప్రభా. నీవు జీవము గల దేవుడవు, సజీవుడవు. నీవు యుగ యుగములకు సజీవుడమైన దేవుడవై ఉన్నావు. నీ మాటలు పట్టుకుని ధైర్యంగా మేము ముందుకు సాగుదము గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మేము ముందుము గాక. అయ్యా, ఎదుగోండి అయా, పరిస్థితుల వైపు లేకపోతే మాకున్న ఇబ్బందుల వైపు, కష్టాల వైపు చూడకుండా నీ వైపు చూచే అనుభవాలు మా జీవితంలో మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయా, మా కొరకే ప్రభా ఇదిగోండి మరణించి అయా తిరిగి లేచిన దేవుడవై ఉన్నావు. అయా, నీవు సమాధి గెలిచిన సజీవుడవయ్యా. నీవు యుగ యుగములకు నిత్యుడైన దేవుడిగా ఉన్నావు. అయా, నీవు నమ్మదగిన దేవుడవై ఉన్నావు. అయా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ ఉదయకాల సమయంలో మా కొరకు తిరిగి లేచినందుకు అయా ప్రేమగల తండ్రి, నీ నామానికే స్తోత్రమయ్యా. మమ్మల్ని అయా పరిశుద్ధపరచడానికి, మమ్మల్ని నడిపించడానికి, మాకున్న ప్రభా ఇదిగోండి శాపము కొట్టివ్వడానికి, మాకున్న అయా నష్టము కొట్టివ్వడానికి, మాకున్న అయా ప్రతీది కూడా ప్రభా ఇదిగోండి కొట్టివేస్తూ మమ్మల్ని అద్భుతకరంగా నడిపిస్తూ నీ సొత్తుగా చేసుకోవడానికే ప్రభా అయా నీవు మా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడవై ఉన్నావు. అయా ఇదిగోండి సహాయం చేయండి. మీరు లేపబడినట్లుగా అయా ఇదిగోండి మీరు సజీవుడవై ఉన్నట్లుగా మమ్మల్ని కూడా అయా ఇదిగోండి మీరు అక్కడ సమయంలో అయా మమ్మల్ని కూడా సజీవులుగా ఉంచే దేవుడవై ఉన్నావని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. నీ బిడ్డలముగా ఇలాగనే మేము బలముగా ముందుకు సాగుట కృప చూపించండి. ప్రతి ఆటంకాలు, ప్రతి వ్యతిరేకతలు మా నుంచి తొలగిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ప్రభా ఇంకా నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ రోజునని ప్రభా ఇదిగోండి ఈ ప్రభా ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన ప్రభా ఆరాధనలో ఎంతమంది అయితే క్రైస్తవులు మీ నామాన్ని మహిమపరుస్తున్నారో అయ్యా, నీకు మా కొరకు తిరిగి లేచిన దేవుడవని అయ్యా నిన్ను ఎంతమంది అయితే గణపరుస్తున్నారో ప్రతి చోటున మీరు తోడే ఉండమని వేడుకున్నాం. నీ ప్రజలకు మీరు తోడే ఉండండి. ఇంకా పౌరుషం కలిగి నీ కొరకు బ్రతుకుట కృప చూపించండి. ఇంకా మీ కొరకు నిలబడే కృప దయచండి. పరిస్థితులు ఏమైనప్పటికీ మీ కొరకు నిలబడే వారినిగా మేమందరం ముందుము గాక. అలాంటి శక్తిని, బలాన్ని మాలో నింపుతూ ఇంకను బలముగా నడిపిస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.